హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ ఏంటంటే పురుష. సప్తగిరి గారు, వెన్నెల కిషోర్ గారు, రాజ్ కుమార్ కరిశెట్టి గారు కాంబోలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియన్స్కి ఎలా అనిపించింది? ఎంటర్టైన్ చేసిందా లేదా రొటీన్గా అనిపించిందా? పూర్తిగా కంప్లీట్ రివ్యూలో మాట్లాడుకుందాం. రీసెంట్గా తెలుగులో ఫుల్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్స్ కొంచెం తగ్గిపోయాయి. అలాంటి టైంలో ఫ్రెండ్షిప్, మ్యారేజ్ లైఫ్, హస్బెండ్ వైఫ్ కాన్ఫ్లిక్ట్స్ మీద కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్గా వచ్చిందే ఈ పురుష. మూవీని డైరెక్ట్ చేసింది వేరు వెలువల గారు. మెయిన్ లీడ్స్గా బత్తుల పవన్ కళ్యాణ్ గారు, సప్తగిరి గారు, వెన్నెల కిషోర్ గారు, రాజ్ కుమార్ కాశిరెడ్డి గారు కనిపిస్తారు. ఇంకా మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ సింపుల్గా చెప్పాలంటే గోవింద్, సత్యబాబు, శ్రీను అండ్ వీళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ మ్యారేజ్ అయ్యాక కూడా బ్యాచిలర్ లైఫ్ మెంటాలిటీతోనే ఉంటారు. బట్ సడన్గా వైఫ్స్ అందరూ వాళ్ళకి ఎగెనిస్ట్ వెళ్ళడం, డైవర్స్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వడం, అక్కడ నుంచి యాక్చువల్ డ్రామా స్టార్ట్ అవుతుంది. సినిమా మోస్ట్లీ రిలేషన్షిప్స్, మిస్అండర్స్టాండింగ్స్, ఈగో క్లాషెస్, హస్బెండ్ వైఫ్ ఎమోషన్స్ అండ్ ఫ్రెండ్షిప్ మీద నడుస్తుంది. ఈ పాయింట్ని కామెడీ టచ్లో ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే మూవీలో కొన్ని కామెడీ సీన్స్ జెన్యూన్లీ వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషలీ సప్తగిరి అండ్ వెన్నెల కిషోర్ సీన్స్ అయితే థియేటర్లో ఫుల్ నవ్వుకుంటూనే ఉన్నారు. వన్ లైనర్స్ అండ్ టైమింగ్స్ కొన్ని చోట్ల బాగా క్లిక్ అయ్యాయి. రాజ్ కుమార్ గారు కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్ మధ్యన కాన్వర్సేషన్స్ అయితే న్యాచురల్గా ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్కి కొన్ని సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. కానీ అదే సమయంలో కొన్ని కామెడీ సీన్స్ ఫోర్స్డ్గా అనిపిస్తాయి. స్టోరీ ప్రెడిక్టబుల్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేయొచ్చు. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ సప్తగిరి గారు మంచి టైమింగ్తో ఎంటర్టైన్ చేశారు. ఎమోషనల్ సీన్స్లో కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వెన్నెల కిషోర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మూవీకి చాలా ప్లస్ అయింది. ఆయన ఉన్న సీన్స్ మోస్ట్లీ ఎంటర్టైనింగ్గా ఉంటాయి. లీడ్ యాక్టర్ బత్తుల పవన్ కళ్యాణ్ గారు రోల్ అయితే ఎమోషనల్లీ ఇంపార్టెంట్. కొన్ని సీన్స్లో బాగా పర్ఫామ్ చేశాడు. ఫీమేల్ క్యారెక్టర్కి డీసెంట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగుండేది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్గా ఉన్నాయి. కెమెరా వర్క్ క్లీన్గా ఉంది. ఫ్యామిలీకి ఎంటర్టైనర్కి కావాల్సిన కలర్ఫుల్ విజువల్స్ అన్నీ మెయింటైన్ చేశారు. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో బాగానే ఉంది, బట్ సెకండ్ హాఫే కొంచెం ల్యాగ్ అనిపించింది. ఇంక ఈ మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికి వస్తే, సప్తగిరి గారి కామెడీ టైమింగ్, వెన్నెల కిషోర్ ఫన్నీ సీన్స్, ఫ్రెండ్షిప్ కెమిస్ట్రీ, ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ అన్నీ, అలాగే ఎంటర్టైన్మెంట్ డైలాగ్స్ ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఈ మూవీ యొక్క నెగిటివ్స్ విషయానికి వస్తే, రొటీన్ స్టోరీ, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్లో బాగా ల్యాగ్ ఉంది, సమ్ ఫోర్స్డ్ కామెడీ సీన్స్, ఎమోషనల్ డెప్త్ ఇంకొంచెం ఉండాల్సింది. ఓవరాల్గా చూస్తే పురుష ఒక డీసెంట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్. స్టోరీ ఫ్రెష్గా లేకపోయినా కామెడీ అండ్ ఫ్రెండ్షిప్ సీన్స్ వల్ల కొన్ని ప్లేసెస్లో ఎంటర్టైన్ చేసింది. మ్యాసివ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్కి వెళ్తే ఒక టైంపాస్ వాచ్ అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కామెడీ లవర్స్కి కొంచెం బెటర్గా కనెక్ట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.